ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నెరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించెను. ఎన్నో వచ్చిన వరకు చదివా 9 కూడా యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములో ఉన్న ప్రజలందరూను యూదా పట్టణంలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూను యెహోవా పేరిట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరంలో లేవీయుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రదేశమున ప్రజలందరూ వినున్నట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను. చాలు. ప్రజలందరూ యెహోవా పేరిట ఉపవాసము చాటింపగా 6వ వచనం 36వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాసమున యెహోవా మందిరములో ప్రజలు వినబడినట్టు నేను చెప్పగా నీవు పుస్తకములను రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చి యూదా జనులందరికీ నీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గములను విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించి ఉన్నాడు. చాలు. 36వ అధ్యాయం 3వ వచనం కూడా వస్తుంది చూడండి. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడునంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతలను విడిచి పశ్చాత్తాపడుదురేమో. చాలా తమ పాపములను క్షమించినట్లుగా తమ దుర్మార్గతలను విడిచి పశ్చాత్తాపడుదురేమో. యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపించి అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములు రాశాడు. బారూకును ఇలాగా ఇచ్చిన యిర్మీయా, నేను యెహోవా మందిరములోనికి వారు రాకుండా నిర్బంధించబడుతుంది. కాబట్టి నీ వెళ్ళి ఉపవాసమున యెహోవా మందిరంలో ప్రజలందరూ విన్నట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించు. కాబట్టి ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ముప్పై 35వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 6వ వచనం. రేహాబు కుమారుడైన రేకాబు కుమారుడైన యోహానాదాబు మీరైనను మీ సంతతి వారిని ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండ నేర్పకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయువంతులగునట్లు మీ దినములలో గుడారములోనే మీరు నివసింపవలనెంతడు మాకు ఆజ్ఞాపించును. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త
ఇలా గమనించండి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఇలా అంటున్నాడు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము తాగకూడదని మీకు ఆజ్ఞాపించాను కనుక మేము ద్రాక్షరసము త్రాగము అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట. రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన పితరులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ద్రాక్షరసం తాగకూడదు అని చెప్పినప్పుడంట వాళ్ళు ద్రాక్షరసం తాగకుండా వాళ్ళ సంతతంతో కూడా ఆ మాట విన్నారంట. దాని మీనింగ్ ఏంటంటే, తన పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట, ద్రాక్షరసం మీరు కానీ మీ పిల్లలు కానీ మీ సంతతి కానీ తాగకూడదు, మీ భార్యలు కానీ ఎవరు తాగకూడదు అని చెప్తే వాళ్ళందరూ ఆ మాట విన్నారంట. చూడండి 8వ వచనంలో, మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము త్రాగుటలేదు. చూసారా, విధేయులకున్నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షరసము కానీ పొలములు కానీ సంపాదించట్లేదు, విత్తనమైనా చల్లట్లేదు, గుణారంలోనే నివసించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. పితరులు పెద్దలు చెప్పిన మాటను వాళ్ళ సంతతి అంతా అనుసరించారు. ఇక ద్రాక్షరసం త్రాగట్లేదంట, అక్కడ ఇల్లు కట్టుకోవట్లేదంట, తోటలు వేయట్లేదంట. ఆ రీతిగా వాళ్ళు తన పితరుని మాట విన్నారు, యెహోనాదాబు మాట విన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను పెన్నులగడ మీ దగ్గర ప్రవర్తనలు పంపిస్తున్నాను కానీ వారి మాట మీరు వింటలేదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. 35:14 వచ్చింది. రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి, నేటి వరకు అవి తమ పితరుల ఆజ్ఞను విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెద్దల కడలేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వెనుక ఉన్నారు. పెందలగడ మరియు పెందలగడ లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపచ్చు. ప్రతివాడు తమ దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకున్నాడని కొన్ని ఎడల అన్య దేవతలు అనుసరింపవి వాటిని పూజింపకై ఉండిన ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించడానికి నేను ప్రకటించింది కానీ మాట దేవునికి మహిమ కలుగునుగా. తమ తండ్రి కదా, లేకపోతే పెద్దవాడు యోనాదాబు, రేకాబు కుమారుడు యోనాదాబు తన సంతతికి చెప్పిన ఆజ్ఞ వాళ్ళందరన్నా విన్నారు. కానీ నేనైతే పెద్దలు గడి మీ యొద్దకు ప్రవక్తలను పంపిస్తూ వాళ్ళతో మీరు ఇప్పుడైనా మీ క్రియలను చక్కపరుచుకోండి, మీ దుర్మార్గతను విడిచి నా వైపు తిరగండి అని నేను ఎంత చెప్పినా మీరు నా మాట పెద్దల గడలేచి ఎంత మాటలు ప్రకటించిన వారు వారి మాట మీరు వినట్లేదని చెప్పేసి మీరు నా మాట వినకున్నారు. చెవియొగ్గి నా మాట వినకపోతే చూసారా, పరిశుద్ధ గ్రంథం అంత మరి వాళ్ళకి ప్రియులారా గమనించండి. కాబట్టి 36వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఇర్మియా చెరసాలలో ఉన్నప్పుడే రాసి పంపించాడు అనమాట. ఎవరి ద్వారా? బారూక్ అనేటువంటి ద్వారా రాపించి అతన్ని ఆ దేవుని మందిరంలో ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ చదివి వినిపించమని, నేను రావడానికి కదా బంధకములలో నా నిర్బంధించబడ్డాను కాబట్టి నువ్వు వెళ్ళి నేను దేవుడు నాకు చెప్పిన మాటలు నేను రాసి అతనికి వినిపించమని, సంఘానికి ఉపవాస ప్రార్థనలో వారికి వినిపించమని
ఇక్కడ మరి తెలియజేస్తున్నట్లుగా దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారి మీదకి వస్తున్న కీడంతటిని కదా, వారి దోషమును వారి సమస్త పాపములు క్షమించినట్లుగా దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడుదురేమో. అర్థమైందా? ప్రతి దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపడతారేమో అంటే నా మాట విని, పెందల కడ నేను ప్రవక్తలను పంపిస్తే వారి మాట విని పశ్చాత్తాపడతారేమో, దుర్మార్గతలను విడిచిపెడతారేమో, పాపమును విడిచిపెడతారేమో. కాబట్టి అలా విడిచిపెడితే వాళ్ళ పాపాలు క్షమించబడినట్లుగా అంటున్నాడు. నేను క్షమించినట్లుగా వాళ్ళు దుర్మార్గతలు విడిచిపెడతారేమో. కాబట్టి ఈ మాటలు చదివి వాళ్ళకి వినిపించమని దేవుడు ఇర్మియా ద్వారా తెలియజేసి పంపిస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రియులరా, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని గ్రంథాన్ని అంటే మనం చదువుకోవాలంట. నెహెమ్యా గ్రంథం, దేవుని గ్రంథం చదువుకొని పశ్చాత్తాపడాలి. 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం. ఇంకా తీయలేదా? 407 పేజ్. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చి ఏం చేశారంట? 9వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు పంపించినటువంటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానించాలన్నమాట, చదవాలి. ఒక జాము సేపు చదువుతూ ఉన్నారంట, ఒక జాము సేపు ఏమో పాపములు ఒప్పుకుంటూ ఉన్నారంట, ఒక జాము సేపు చదవండి ఇక్కడ నిలువబడి తమ పాపములు ఒప్పుకొనుచుండి, పాపములు ఒప్పుకొనుచు దేవుడని యెహోవా నమస్కారం చేయుచుండి. 5వ అధ్యాయంలో ఒక జాముసేపు దేవునిని స్తుతిస్తూ ఇలాగూ స్తోత్రము చేసి సకలాశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండున్నది అంతటిని సముద్రములను వాటిలో ఉన్న అంతటిని సృజించి వాటిని కాపాడువాడు ఆకాశ సైన్యమంతు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా, దేవునికి మహిమ కలుగునుగా. అవును ప్రియులారా, ఒక జాముసేపు దేవుని పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారట. కాబట్టి ఉపవాస దినాన్ని మనం అన్యులకు సెపరేట్ కావాలి. 2వ వచనం అంటాడు కదా, ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూర్చుండి ఇశ్రాయేలులో అన్ని జనులందరిలోంచి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకొనేది. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోట నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చింది. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుని నమస్కారం చేయొచ్చు వచ్చింది. దేవునికి మహిమ కలుగును. ఇంకొక జాముసేపు దేవుని స్తుతిస్తున్నారని అర్థం. సకల ఆశీర్వాచనములకు స్తోత్రములకు కారణ సంభూతుడు నీవేనని దేవుని స్తుతిస్తూ వచ్చినాం. ఉపవాస ప్రార్థనలో మొదటిగా మనం చేయాల్సిన ఉపవాస ప్రార్థన అంటే ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గ్రంథంలో ఉపవాస దినమున అంటాడు. అంటే ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు, ఫాస్టింగ్ డే. ఫాస్టింగ్ ఉపవాసంలో 3 రకాల ఉపవాసాలు ఉంటాయి. ఒకటి చెప్పాలి, ఫుల్ ఫాస్టింగ్ అంటారు. అంటే ఏం తీసుకోకుండా ఉండేటువంటి ఫాస్టింగ్.
రెండవది ప్రియమైన వాళ్ళ పార్షియల్ ఫాస్టింగ్ అంటారు. మినిమంగా తీసుకొని ఉండే ఉపవాసం, ఎక్కువ రోజులు ఉండేటువంటి ఫాస్టింగ్. మూడవ ఉపవాసం యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంటాడు, నీ పొరుగు వారికి, నీ సహోదరునికి ముఖం తప్పింపకుండా ఉండడం, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులు కనబడి నీకు వస్త్రాలు ఇవ్వడం, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండటం నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. వేకువ వెలుగు తేజరిల్లుద్దు అంటాడు. అంటే 3 టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ అనమాట, 3 రకాల ఫాస్టింగ్లు ఉన్నాయి. గమనించండి, యేసు ప్రభు వారే ఫాస్టింగ్ ప్రార్థన మనకు నేర్పారన్నారు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి, ఇది ఫుల్ ఫాస్టింగ్. ఏంటంట చదవండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 వచ్చిన అనుకుంటాను, లేదు 3:17. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం 17 వచ్చిన 3:17, క్షమించాలి, 3వ అధ్యాయం 17 వచ్చిన, 3వ అధ్యాయం 16-17 వచ్చినాలు చదవత, 4వ అధ్యాయం 1-2-3 వచ్చినాలు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లను ముట్టుకొచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచెను, మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్న శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండగా, చాలా ఏంటంట, 40 దినములు 40 రాత్రులు, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. కాబట్టి ఫుల్ ఫాస్టింగ్ అనమాట. ఆత్మవశుడై అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఇక ప్రార్థనలో కూర్చున్నాడని అర్థం. పిల్లలు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు, ఏమి తీసుకోకుండా. ఇది ఫుల్ ఫాస్టింగ్. రెండవ ఫాస్టింగ్ హెస్కేల్ గ్రంథం 4వ అధ్యాయం, హెస్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు త్వరగా. యెరూషలేము ముట్టడి వేయబడినట్లుగా తేరిచూచుచు చొక్కాయిని తీసుకువేసి బాహువు చాపి దానిని గురించి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లు దినములు నీవు రెండవ ప్రక్కన తిరగక అదే పాటన ఉన్నట్లు నిన్ను కట్లతో బంధించును. మరియు నీవు ఒక్క నిమిషం చదువు వినండి. నీవు ఒక్క ప్రక్కనే పండుకోవాలి. ఇదొక ఫాస్టింగ్. దేవుని స్తోత్రం. ఏంటంట, ఎన్ని రోజులు తెలుసా? సేవకులని ఆయన మాత్రం, ఆయనకి కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ సేవకులు మాత్రం చంపాను. తన ప్రవక్తలను చంపేస్తాడు. ఆయన చెప్పినట్టు వినాలి, ఆయన చేయమన్నది చేయాలి. యెషయా భక్తుడిని నువ్వు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా తిరగమన్నాడు. నోరు మూసుకొని తిరిగి అడుస్తూ వస్తాం. ఏమంటారు లోకం? పిచ్చోడరా అంటారా లేదా? అంటే దేవుని సేవకుడు, దేవుడు సేవకుడిని పిచ్చోడన్నా ఆయనకి ఇష్టమే. ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకు? సేవకులను ప్రజలు అరే వీడి పిచ్చోడరా అన్నా ఆయనకి ఇష్టమే. ఎవరికి? బట్టలు లేకుండా వీడు తిరిగినా ఆయనకి ఇష్టమే, చెప్పులు లేకుండా తిరిగినా ఆయనకి ఇష్టమే. దేవునికి ఎందుకని చెప్పాలి మీరు? చెప్పరేటమ్మా. ప్రజలను దేవుడు అంతగా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. తన పిల్లలంటే ఆయనకు అంత ప్రేమ.
సేవకులు దేవుని మాట విని తగ్గించుకొని అలా ఉంటే మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాడు. సిలువలో ప్రభువారు తన అంతగా శ్రమను అనుభవిస్తే దేవునికి ఇష్టం. నల్లగొట్టబడడం దేవునికి ఇష్టం, మొత్తబడటం దేవునికి ఇష్టం, కొరడాలతో కొట్టబడడం దేవునికి, దున్నబడటం దేవునికి ఇష్టం. ఎందుకొరకు? ప్రజలంటే దేవునికి అంత ఇష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి తన సేవకుడు ఆ శ్రమను భరిస్తుంటే ఆయన భరించడమైనా యేసయ్యకి దేవునికి ఇష్టమే, కానీ మనము నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు, మనం నాశనానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. తన కుమారునైనా బాధించడానికి ఇష్టపడ్డాడు, కానీ మనం నరకానికి వెళ్లకుండా రక్షించాలన్నదే దేవుని యొక్క అభిలాష. సేవకులగా దేవుని మాట విని ఆయన చెప్పినట్లు చేయటమే దేవునికి ఇష్టం. మీరు మమ్మల్ని నిందించినా దేవునికి ఇష్టమే. మేము నిందించకూడదు. స్తోత్రం. మేము దీవించడం వరకు మా పని. నిందించకూడదు, ద్వేషించకూడదు, దూషించకూడదు, క్షమించకూడదు. దీవించడానికే మిమ్మల్ని నియమించానంటాడు దేవుడు. అయితే నీవు నా మాట విని ఇలా తిరగాలంటే అలా తిరగాల్సిందే. ఎందుకంటే నువ్వు అలా తిరిగితే యేసయ్యా నా పిల్లలను నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. వారి పాపాలన్నిటిని క్షమిస్తాను, వాళ్ళని ప్రేమిస్తున్నా నేను. నువ్వు భరించాలి, భరించాలి. దేవునికి మహిమ కలుగును. అలానే యేస్కేలుని పిలిచి, యేస్కేలు 4వ అధ్యాయం 4వ వచనం, మరియు నీ ఎడమ ప్రక్కన పడుకొనిండి ఇశ్రాయేలు వారి దోషము దాని మీద మోపవలెను. ఎన్ని దినములని నీవు ఆ తట్టు పండుకొని ఉందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరించు. ఇశ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన ఎన్ని రోజులంట? 300. ఎన్ని రోజులమ్మా? ఒక్కరోజు ఉపవాసం రావండి అంటే ఉపవాస ప్రార్థనకే రాలే. సేవకుడిని యేస్కేలుని అంటాడు, 390 దినాలు నువ్వు మితంగా భోంచేయాలి. చోళ్ళు, రాగులు అవి ఇవి తెచ్చుకొని 1 రొట్టె 2 రొట్టెలు మాత్రమే తినాలి. నీళ్లు కొంచెం పడి మాత్రమే తాగాలి. ఒక ప్రక్కనే మాత్రం, రెండో ప్రక్క తిరిగారు నీ డొక్క పగులు తీస్తావు. సేవకుండా అంటున్నాడు. ఏమంటున్నాడు? రెండో ప్రక్క ఒకవైపే నీవు ఎన్ని రోజులు? 390 దినములు నీకు నిర్ణయించున్నా. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములు భరించవాలని. ఈ 390 అయిపోయిన తర్వాత ఇదేమో ఇశ్రాయేలీయుల దోషాన్ని నువ్వు భరించాలి. నువ్వు అలా భరిస్తే నేను వాళ్ళని క్షమిస్తాను. ఆ తర్వాత యూదా వారి కోసం మరలా 40 రోజులు కుడి వైపున పండుకోవాలి. ఇప్పుడేమో ఎడవైపున, ఎడం ప్రక్కన పండుకోమన్నాడు. రెండో వైపు తిరగదు. స్తోత్రం చెప్పండి. 390 రోజులు ఇజ్రాయెల్ కొరకు నీవు ఒకవైపున పండుకోవాలి, కొంచెం మితంగా తినాలి. పార్షియల్ ఫాస్టింగ్. 40 రోజులు యూదా వారి కోసం కుడివైపున పండుకోవాలి, కొంచెం మితముగా నువ్వు భుజించాలి. ఇది వాళ్ళ దోషాన్ని నీవు భరించాలి. అప్పుడు నేను వారిని క్షమిస్తానని అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ప్రక్కన 6వ వచనంలో కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును భరించవలను. సంవత్సరములకు ఒక దినమును చొప్పున నేను నిర్ణయించి ఉన్నా. ఏంటంట? ఎందుకు 390 రోజులు అంటే వారంట ఇశ్రాయేలు వారి దోషము నీవు భరించినట్లు వారు చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీవు 390 దినములు నిర్ణయించవలను. దేవునికి మహిమ కలుగును. ఇలాగ నీవు ఉండి ఏంటంట? ఇలాగ నీవు ఉండి 8వ వచనంలో చూస్తే రెండవ ప్రక్కన తిరగక అదే పాటున ఉన్నట్లుగా నిన్ను కట్లతో బంధిస్తాను. ఆయనే బంధిస్తాడంట. నువ్వు తిరగాలన్నా ఎంత కఠినమ్మా సేవకులు, ఎంత కోపమమ్మా ఆయనకి.
ప్రజలంటే ఎంత ప్రేమమ్మా. సేవకుడు మాత్రం ఆయన చెప్పినట్టుగా కట్లతో నిన్ను బంధిస్తారు రెండో వైపు తిరగకుండా. ప్రియులారా, ఆ తర్వాత అంటున్నాడు చూడండి ఒకసారి, కట్లతో నిన్ను బంధిస్తాను మరియు నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళ్లను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఒక ప్రక్క పండుకొను దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొని వలను 390 దినములు నీవు ఇలాగు భోజనము చేయవలను. నీవు తూనిక ప్రకారం, దేవునికి స్తోత్రం. ఎలాంటమ్మా? తూనిక ప్రకారం దినమునకు ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను. 20 తులాలంట. స్తోత్రం. ఎంతమ్మా? 20 తులాలు. ఎంత వస్తుందమ్మా? ఒక రొట్టె వస్తుందా? 2 రొట్టెలు వస్తాయా? చిన్న చిన్న ఎత్తు 2 వస్తుంది, ఒకటే వస్తుంది, కొంచెం పెద్ద చేసుకుని 20 తులముల చొప్పున 20 తులముల చొప్పున ఎత్తు చొప్పున భుజించబడను. వేళకు తినవాలి. వేళకు తినాలి అంటే ఉదయము సాయంత్రం, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం ఏమో వేళకి తినవలను. నీళ్లు కొలత ప్రకారం ఏంటంటే నీళ్లు కొలత ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను. వేళ్లకు నీ ఇష్టానుసారం తాగడానికి వీల్లేదమ్మా. దాహం అవుతా ఫాస్టింగ్ నా పాటర్ గారు పాలి డబ్బులు మేట ముసలిలో ఉంటుంది. ఇసుకెళ్ళి యవనస్తుడు కాబట్టి ఇసుకెళ్ళి నువ్వు ఉండాలి ఇలా అంటే. స్తోత్రం. అది సేవకుల లక్షణం. ఆయన చెప్పిన వెంటనే ఎవరైతే విధేయులు అవుతారో వాళ్ళనే దేవుడు సేవకుడు, నా సేవకులు అంటాడు. వింటారో ఆయన చెప్పినట్లు ఎవరు చేస్తారో వారే నా సేవకులు అంటాడు ఆయన. ఆయన మాట వినం, తిరుగుబాటు చేస్తాం. ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నాం మనం. ఎలాగ మనల్ని భరిస్తాడు ఆయన? ఎలా మనల్ని క్షమిస్తాడు? అసలు పిల్లలంటే ప్రజలంటే దేవునికి ఎంత మమకారం, ఎంత ఇష్టం. వాళ్ళు నాశనానికి వెళుతున్న తన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతా. ఏమంటున్నాడమ్మా? తన కుమారుడిని మన కొరకు ఇచ్చినటువంటి ఆయన మనకెందుకు సమస్తాన్ని ఇవ్వడు? ప్రజల నరకానికి వెళ్లకుండా తన కుమారుడిని నరక శిక్షణ శిలువలో అనుభవించేటట్టుగా చేశాడు. నరకము కంటే వేదన కదా శిలువ శిక్ష అనుకుంటాను. ఇదేమో ప్రాణం ఉండి ఇక్కడ శిలువలో ఆయన అనుభవిస్తుంటాడు, నరకంలోనే ప్రాణంతో మనం అక్కడ కాలిపోతాం. దానికంటే ఇదే ఎక్కువ శిక్ష అనిపించింది నాకే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పార్షియల్ ఫాస్టింగ్ అంటారు. ఇది రెండవది. ఒకటేమో ఫుల్ ఫాస్టింగ్. అర్థమవుతుందా? ఏమో నీకేం కథ చెప్పుకొని పోకండి. ఏంది మాకు చదువు. మనుషులు మలముతో కాల్చి చదువు తిరగదు కూడా. నేను వాటి తోలిన జనములలో ఇశ్రాయేలు ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజించులని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందని వాడను. కాని గాలి నుండి నేటి వరకు చచ్చిన దాని మేలను, మృగములు చీల్చిన దాని మేలను నేను తిరిగిన వాడను కానే. నిశ్చితమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేననగా ఆయన చూడు. చాలు చాలు చాలు, మనం ఎక్కువ టైం చాలదు మన వివరించి చూడాలి. అంటే నువ్వు చేసుకునే రొట్టెలు మనుషులు మనం అంటే అర్థమైందా? దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టుకొని దాన్ని ఏమన్నారు వండుకోమంటున్నాడు. చూడు సేవకుడిని ఆయన అన్నాడు, అయ్యా వేసుకెళ్ళండి అయ్యా, నేను ఎప్పుడు అపవిత్రపడిన పనులు చేయలేదు నాయనంటే అప్పుడు ఆయన క్షమించి సరే అప్పుడు గోమలం తెచ్చుకొని, అంటే దాన్ని ఏమంటారు, పెడకలు వాడిన పెండ ఇదేనా
మేడల్ని ఎండబెట్టుకొని పిడకలు చేసుకుంటారు. అవి తీసుకొచ్చి వండుకోమన్నాడు. అంటే కట్టెలతో కూడా వండుకోవడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. అవును పిల్లలు, ఎంత కఠినమో చచ్చినట్టు వినాల్సిందే. సేవకులు వినాల్సిందే. సేవకులు వింటేనేమో ప్రజలను క్షమిస్తాడు. ఏందమ్మా నాకు ఈ గోల, మైక్ ఆపేసాను. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఇప్పుడు అర్థమైందా? ఉపవాసాల్లో ఒకటి ఫుల్ ఫాస్టింగ్, మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలి. ఫాస్టింగ్ అంటే ఫాస్టింగే. 40 days కావచ్చు, 1 day కావచ్చు, 3 days కావచ్చు. అంటే అర్థమైందా? 40 రోజులు కావచ్చు, 1 రోజు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఫాస్టింగ్స్ ఆ పీరియడ్స్ అనమాట. 1 రోజు ఫాస్టింగ్ ఉంటుంది, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటుంది, 7 రోజులు ఫాస్టింగ్ ఉంటుంది, 10 రోజులు ఫాస్టింగ్, 15 రోజులు ఫాస్టింగ్, 21 రోజులు ఫాస్టింగ్, 40 days ఫాస్టింగ్. ఆ తర్వాత 350 రోజులు, 90 రోజులు ప్లస్ 40 రోజులు. అప్పుడెంత? 430 రోజులు. అవి కూడా ఉన్నట్లే మరి. అంటే ఇవి కూడా, అంటే దాని అర్థం ఏంటంటే ఫుల్ ఫాస్టింగ్ అనమాట. ఇంకా ఫుల్ ఫాస్టింగ్ ఏంటంటే జీవితం అంతా నాజీరుగా ఉన్నాడు యేసయ్య. ఆయన ఎప్పుడు ఏం తిన్నాడు, ఎక్కడ పండుకున్నాడు ఆయనకి తెలియదు. ఏం చేద్దాం, ఎప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. అసలు ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, ప్రభువారు ఏమంటాడంటే, నాకు ఆకలి లేదు, ఉన్నది అంటే ఆకలి ఏంటంట చెప్పాలి. ఏంటంట? నా ఆకలి, నా స్థితి అంటే ఏదనుకున్నారు? శిష్యులు వచ్చి, అయ్యా ఎవరైనా నీకు ఆహారం పెట్టారు, అన్నం తిన్నావంటే కదా ఏమంటాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అన్నాడు. 34వ వచనం. 33 చదివితే, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమోనని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. అది మనకు ఆహారం ఒకటే ఆహారం. స్తోత్రం నాయన. ఉపవాసం ఉన్నా కానీ ఆకలే ఆకలి తిని ఆ ఉపవాస ప్రార్థన వస్తాం. దేవుని దయ వల్ల ఈ రోజున మంచిది. మీరు ఉపవాసం ఉన్నందుకు దేవుడికి మనకు దీవించుగాక. ప్రియమైన వాళ్ళ, కాబట్టి ఫుల్ ఫాస్టింగ్, పార్షియల్ ఫాస్టింగ్ రాసుకున్నారు వచనాలు. ఒకటి మత్తయి సువార్తలో ఫుల్ ఫాస్టింగ్. ఫుల్ ఫాస్టింగ్ చాలా చోట్ల ఉన్నాయి. యేసు ప్రభు వారు మనకు నేర్పారు. రెండోది పార్షియల్ ఫాస్టింగ్. హెస్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం 9వ వచనం 10వ వచనం. తర్వాత 3వ ఫాస్టింగ్. ఇది హెల్పింగ్ నేచర్ అన్నమాట. గమనించండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 'నాకు ఇష్టమైన ఉపవాసం' అనే మాట ఉంటుంది. అక్కడ చదువు చాలా అంతా ఉంది కదా. సరే, చదువుతా అక్కడి నుంచి 7వ వచనం చదువు. 58:7. నీ ఆహారం ఆకలి గల వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పిపోవుటయు. ఒకటే తప్పిస్తాం, రక్త సంబంధికి ముఖాలు తప్పిస్తాం, ఒక్కరి పక్కన వాళ్ళకి ముఖాలు తప్పిస్తాం. స్తోత్రం నాయన. పలకరించేటప్పుడు, అక్క ఎంత బాగున్నావు, ఇందక్క బాగున్నావా, లోపలేమో ఒకటే ద్వేషం. మనం అంటే రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు. అంటే వాళ్ళని ప్రేమించడం అన్న. నీ ఆహారం ఆకలి కోరిన వారికి పెడుతున్నావా? నేను ఉపవాసం ఉంటున్నాను అన్నావు, కానీ న్యాయమును కనికరిని ప్రేమించినటువంటి శాస్త్రుల పరిశీలన దశంభాగం ఇస్తున్నారంట, కానీ వాళ్ళ జీవితంలో న్యాయం కనికరం ఉండదంట.
నీవు నేను కూడా అంతే, దశభాగం ఇస్తా. దేవుని దృష్టికి న్యాయం లేకుండా, కనికరము లేకుండా నీ జీవితంలో లోపల ఒకటి పైన ఒకటి కపటం, కుళ్ళు, కుచితాలు ఏంటంటే అవి మెచ్చడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞ గైకొనేటప్పుడు న్యాయం కూడా, కనికరం కూడా, ప్రేమించేవాడిగా ఉండాలి. అలానే మనం కూడా ఉపవాసం ఉంటున్నావు కానీ మనకి మన ఆహారం ఎవరికి పెట్టే మనస్తత్వం మనకి లేదు. స్తోత్రం. ఒకసారి పెట్టి నేను ఎప్పుడు పెడతాను అనుకుంటా. స్తోత్రం. మంచిది. కాబట్టి నీ ఆహారం ఆకలి కొనిన వారికి నా పెట్టడం, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకోవడం, దిక్కుమాలిన పీదలను ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు మన వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైన ఫాస్టింగ్, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటారు. గాడ్లీ ఫాస్టింగ్ అంటారు. దేవునికి ఇష్టం, ప్రీతికరమైన. కాబట్టి 3 రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఒక దిన ఉపవాస ప్రార్థనకి మా పాస్టర్ గారు ఒక ఆయన పిలిచాడు. నా సలహా ఏంటంటే, ఉపవాసం ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడాలి, మొరపెట్టుకోవాలి. సమస్యను బట్టి భయపడటం కాదు. దేవుడు తప్పించాడు, ఆ మరణాన్ని తప్పించాడు, సమస్యను తప్పించాడు. ఈరోజు కూడా ఆ స్థలంలో ఎవరు లేరు, పాడుపడ్డట్టే ఉంటుంది. నేను అమ్మేసుకున్నా, ఇంకా భయపడి 5 లక్షలు అప్పు, దాదాపు 3-4 లక్షలు అప్పు అయింది. అది కూడా స్నేహితులతో అప్పు అయింది. ఓమ్ము ఇక లాభం లేదు. దేవుడు చెప్పాడు, కొట్టుకుపోతావురా, అప్పుల ఊబిలో కూడా దిగిపోతావు. అది కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పు. అప్పుల ఊబిలో కూడా దిగిపోతావు స్థలంలో అని చెప్పాడు. వద్దయ్యా, నాకు ఈ స్థలం వద్దు, నువ్వే నాకు వద్దు, నువ్వే నాకు కావాలని నేను నమ్మేస్తాను. స్తోత్రం. ఇప్పుడు పిజ్జా ఉంటుంది స్థలం గురించి 5 లక్షలు అంట, 15 లక్షలు అంట సెంటర్. అది ఉన్నా, ఇప్పుడు అవ్వకున్నా నాకు డబ్బులు వచ్చి నా పిల్లలు సరిపోయాయి కదా అంట. స్తోత్రం. దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. ఫాస్టింగ్ లేకుండా నువ్వు ఎవరికి సహాయం కూడా చేయలేవు. కాబట్టి 3వ రకం ఫాస్టింగ్ ఏంటంటే గాడ్లీ ఫాస్టింగ్ అంటుంది. ఏంటంటే అనేకులకు మేలు చేయటం. అది దానికి దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. 3 రకాల ఉపవాసాల గురించి మీకు ఈ రోజున పరిశుద్ధాత్ముడు చెప్పమన్నాడు, నేను ఇంతవరకు చెప్పాను. కాబట్టి ఉపవాస దినాన ఇర్మియా గారు పంపించిన లెటర్, దేవుడు చెప్పిన మాటలని ఒక కాగితాల మీద రాసి, చుట్టు మీద రాసి, అది బారూకు ద్వారా పంపించి మందిరంలో చదివించాడు. అది విని వాళ్ళు దేవుని మాటలను విని వారు పశ్చాత్తాపడతారేమో, వారి మాటలు విని పాపాలు క్షమించేటట్టుగా వాళ్ళు మార్పు చెందుతారేమోనని దేవుడు ఆశపడ్డాడు. కానీ దేవుని మాట, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవుని మాట వినలేదు ప్రజలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని కోరుకుంటాడు, ఇక్కడైనా నీ దుర్మార్గతలు విడిచిపెట్టాలని కోరు. దుర్మార్గతలు విడిచిపెడతావేమో, అలా విడిచిపెడితే నీ పాపములు క్షమిస్తానని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రవక్తలు పంపించినా నీవు వింటలేదు, పెద్దల కడ పంపించినా ప్రవక్తల మాటలు నీవు వినలేకపోతున్నావు. ఆ తర్వాత సేవకుల మాట వినలేకపోతున్నావు, దేవుని మాట వినలేకపోతున్నావు అని చెప్పేసి దేవుడు అక్కడ బాధపడుతున్నట్టు పరిస్థితి. వాళ్ళ మీదకి రాబోయే ఉపద్రవం, వారి మీదకి రాబోయే కీడంతటి నెరిగిన వాడై, అవును ప్రియులు, వాళ్ళు విననందువల్ల రేఖాము కుమారుడైనా యోనాదాబు చెప్పిన మాట అయినా తన సంతతి వారు, తన పిల్లలు వాళ్ళందరూ కూడా విని ద్రాక్షారసం తాగకుండా ఉన్నారు కదా, సొంత ఇళ్ళు కట్టుకోకుండా ఉన్నారు కదా, విత్తనాలు వేయకుండా ఉన్నారు. వారైనా తన పితరుడు చెప్పిన మాట విన్నారు. కానీ మీరు నా మాట తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మీ మీదకి వచ్చే కీడు తప్పకుండా వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తుంది. ప్రవక్తలను కొడుతున్నాం. ఇర్మియాను అప్పుడు చెరసాలను వేశారంట. అప్పటికి
దేవుని మాట చెప్తే. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పూర్వం 587 సంవత్సరం నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీద సముద్ర నాశనం చేసి దేవుని మందిరాన్ని పడగొట్టాడు. బంగారం అంతా ఉడుచుకొని పోయాడు. మందిరంలో ఉన్న బంగారం ఉపకరణాలను తీసుకెళ్ళాడు. మనుషులను బానిసలుగా పట్టుకెళ్ళాడు. భయంకరంగా వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చిపోయాడు. ఊచకోత కోసాడు. ఏంటంట, యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. ప్రజలను చంపేసేసాడు. బానిసలుగా యవనస్తులను పట్టుకెళ్ళాడు. ఇళ్ళన్నిటి కాల్చేసాడు. గర్భిణీ స్త్రీల పొట్టలు కోసాడంట. గర్భిణీ స్త్రీల పిల్లలను చంపేశాడు. సమూల ధ్వంసం చేశాడు. పాపాలు విడిచిపెట్టినందువలన, దుర్మార్గత విడిచిపెట్టినందువలన, దేవుని మాట విన్నందువలన కదా ఆ శాపమంతా ఇజ్రాయేల్ దేశం మీదకి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి దేవుని కోపమంతా వచ్చేసి వాళ్ళని సమూల నాశనం చేశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా సెలవిస్తున్న మాట, ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడుతున్నావా అని అడుగుతున్నాడు. ఏంటంట, ఇప్పుడైనా నీవు పశ్చాత్తాపడుతున్నావా? ఇవాళ కదా 2 అంటాడు. ఇప్పుడైనా మీరు మారు మనసు పొందుతున్నారు, ఇప్పుడైనా ఉపవాసం ఉంటున్నారా, ఇప్పుడైనా పశ్చాత్తాపడుతున్నావా అని అడుగుతున్నాడు. ఇక్కడ 36వ అధ్యాయం 3వ వచనం, దుర్మార్గతలను విడిచి పశ్చాత్తాపడుదురేమో. కాబట్టి పశ్చాత్తాపడాలి. ఏమడమ్మా, 2:12 ఏమన్నాడు? ఇప్పుడైనా ఉపవాసం ఉండి ఏం చేయాలంట? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యుద్ధకు రండి. యెహోవా వాక్కు కరుణావాత్సల్యం కలిగిన వాడు కాబట్టి, శాంతమూర్తి అత్యంత కృప కనికరము గలవాడై ఉండి చేడు దేశించిన కీడును చేయక ఆయన పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం పైకి కాదు, భక్తి అంతరంగాన్ని మార్చుకోండి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకటి ఏం చేయాలంట, దుర్మార్గతను విడిచిపెట్టి పశ్చాత్తాపడు. అంటే మనకు ఉన్నటువంటి బలహీనతలు మనం ఒకసారి ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు కనబడతాం. నేను నోటి దుర్మార్గుని, నా కనులు దుర్మార్గులు ఉన్నాయి, నా చూపులు, నా ఆలోచన, నా తలంపులు, నా హృదయం బాగలేదని నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలంట, నాకు చేత కట్టలేదయ్యా, ఇవి నన్ను ఏలుతున్నాయి, వీటి నుంచి నన్ను విడిపించుకురవ్వ కదా. నా నోరు బాగలేదు, విడిపించు. నా చూపు బాగలేదు, విడిపించు. నా క్రియలు బాగలేదు, నా మాటలు అసలుగే బాగలేవయ్యా, విడిపించమని మనం ఏం చేయాలంట, ఉపవాసం ఉండి దేవుని దగ్గర పశ్చాత్తాపడేవారిగా ఉండాలని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పిల్లలు మరొక వచనం చూడండి, 8వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను ముగిస్తున్నాను. 8:6. నేను చెవియెత్తి వారి మాటలు విన్నాను. వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు మాట్లాడు వారు మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనం వచ్చి పశ్చాత్తాపడువాడు ఒక్కడును. స్తోత్రం చెప్పండి. ఏంటంట, చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు కూడా. కాబట్టి ప్రియులారా, పశ్చాత్తాపడ
ఉపవాస దినాన్ని 7వ వారం పశ్చాత్తపడి అర్థమైందా? దేవుని ఆత్మ ఉంది దేవుని సన్నిధిలో. ఆయన నీ ఆత్మతో నిన్ను తెలియకుండానే కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసుకుంటావు. కన్నీళ్ళు గారుస్తావు, అయ్యా అయ్యా క్షమించమని ఏడుస్తావు. ఒక దిన నా ప్రభు నాతో ఆ కళలో దర్శించాడు, అర్ధరాత్రిలో దర్శించాడు. దేవుని వాక్యాస్వరూపి నాకు కనిపించాడు. పరలోక రాజ్యం సమీపించిన తెల్లటి మేఘం మీద, ఆకాశంలో తెల్లటి మేఘం మీద దేవుని వాక్యం కనిపిస్తూ ఉంది. ఇదిగో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందు. ఇంకా బుద్ధి లేదు ఏదవా అని గద్దించే. ఇకనైనా మారు మనసు పొందు. దేవుని వాక్యం ప్రత్యక్షమైన వాక్యాస్వరూపి నాకు కనిపించినప్పుడు నాలో చీకటంతా పోయింది. మోకరించి ఏడుస్తాను, స్తోత్రం ఏం తెలియదు. అర్థమైందా? అర్ధరాత్రిలో వెంటనే లేచి మోకరించి, అంటే ఆ వాక్యాన్ని అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారంట. వాక్యాన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఏం చేస్తున్నారంటమ్మా? ప్రకటన 1:7 కూడా ఏమంటాడు? ఇదిగో ఆయన మేఘరుడే వస్తున్నాడు, పూజలు ఆయన చూసేది కదా, ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నట్టుగా ప్రజలందరూ చూసి యేసు ప్రభు అని దేవుడని. రాబోయే దినాల్లో కూడా ఆయన మేఘాల మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటారు ఖచ్చితంగా. అయ్యో నువ్వేనా, నిన్ను లక్ష్య పెట్టలేదయ్యా, నేను నమ్ముకోలేదయ్యా, ఎవరు చెప్పినా వినలేదయ్యా అని రొమ్ములు కొట్టుకుంటారు. అప్పుడు ఏమి ఇక క్షమాపణ దొరకదు. ఇప్పుడే మనకి సమయం, అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ఈ సమయాన్ని నువ్వు మనసు మార్చుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర ఏడవాలని దేవుడు మాకు నీళ్ళు కాచి మోకరిస్తే నాకు తెలియకుండా నీళ్లు కారిపోతావు. ఎందుకు ఏడుస్తున్నావు నాకు? అవును, దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనకు పశ్చాత్తాపం, ఆత్మ కోసం ప్రార్థన. ఉపవాస దినాన దేవుని ఆత్మ మందిరంలో ఉంటుంది కాబట్టి నిన్ను తాపుతారు, దాన్ని చేస్తారు, నిన్ను ఒత్తిడి చేస్తారు. విడిచిపెట్టు అని దేవుని ఆత్మ నిన్ను ఒత్తిడి చేస్తున్నట్టు మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర చెడుతనం వచ్చి పశ్చాత్తాపడవాడు ఒక్కడును లేని. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వచనం చూద్దామా? 4వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథమే 4వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయముల నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములను కలిగి ఉండవు. దాని ప్రదేశం ప్రకటన చేయించిన కీడు వచ్చుతున్నదని ఎఫ్రాయిము కొండల మీద చాటిస్తున్నాడు. ముట్టడి వేయి వారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొని ఉన్నాయి, బిగ్గరగా అరుచున్నారని యెరూషలేముకు వచ్చి ప్రకటన చేయుడు, జనములను తెలియచేయండి, ఆమె నా మీద తిరుగుబాటు చేస్తును కనుక వారు చేతి కాపరుల వల్లే దాని చుట్టూ ముట్టడి ప్రవర్తనాన్ని కలిగినను వీటిని నీ మీదకి రప్పించదు. నీ చెడుతనమే దీనికి కారణం, నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చెడు అంటున్నది కదా, హృదయం అంటున్నది కదా. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. నీ చెడుతనమే కాబట్టి నీ హృదయంలోని నీవు రక్షణ పొందినట్లుగా నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. కడిగి వేసుకో. ఎక్కడుందంట చెడుతనం? అంతరంగం. మంది 15వ అధ్యాయం 18-19 వచనాల్లో కూడా హృదయంలో ఏముందో కూడా అక్కడ పరిశుద్ధ ఆత్మ మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూద్దామా? హృదయంలో ఏమున్నాయంట? యెషయా గ్రంథం క్షమించండి, మత్తయి 15:18 చూద్దాం త్వరగా. మత్తయి సువార్త 15వ అధ్యాయం. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనిషిని పరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును, ఇదే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట
మనుషుని అపవిత్రపరిచేవి. మనుషుని లోపల నుంచి వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తాయి. దురాలోచనలు, అరత్యలు, వ్యభిచారములు, జాగ్రత్తలు, విపదములు, భేదములు, అదర్భములు, నాటపాటలన్నీ లోపల నుంచి వస్తాయి. వాటిని సరి చేసుకోమని, హృదయంలో చెడుతనాన్ని కడిగేసుకో అని మాట్లాడు. ఇప్పుడైనా చెడుతనం వచ్చి పశ్చాత్తాపడు అని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 21:32 మత్తయి త్వరగా. మత్తయి సువార్త 21. జాగ్రత్తగా వినండి. యోహాను నీతి మార్గమున నీ వద్దకు వచ్చాను, మీరు అతని నమ్మలేదు. దేవుని సేవకుల మీ దగ్గరికి నీతి మార్గాన్ని వచ్చినా మీరు నమ్మట్లా. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. దేవుని సేవకులు నమ్మట్లేదంట. సేవకులంటే విలువ లేదు, సేవకులంటే నమ్మట్లేదు. ఈ సంఘం బాగుపడుద్దమ్మా. సేవకులను లక్ష్యం వచ్చిన సంఘమే. సేవకులు ఏ విశ్వాసం వింటారు ఆ సంఘం, ఆ కుటుంబాలే దీవించబడతాయి. యోహాను మీరు నమ్మరు, మీరు నమ్మరు, సేవకులు నమ్మండి. దేవునికి స్తోత్రం. చెప్పిన తర్వాత చదువు. అయితే మీరు నమ్మలేదు, మంచి మార్గాన్ని వచ్చిన సేవకులు నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతను నమ్మిరి. ఎవరు నమ్మారంటమ్మా? సుంకర్లు, వేశ్యలు. అంటే సుంకర్లు అంటే ఏమో తీసివేయబడినటువంటి, వేశ్యలు అంటే పాపంలో వాళ్ళు మాత్రం నమ్మారంట యోహాను మాట. వాళ్ళు నమ్మి ఏం చేశారంట? మీరు వాళ్ళు నమ్మినట్లుగా అది చూచి కూడా మీరు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడలేదు. యోహాన్ని నమ్మునట్ల. యోహాను భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మయు కదా, ఆత్మ ఆయనే నమ్మల. అలాంటి వాళ్ళని ఏం నమ్ముతారులే. స్తోత్రం. కాబట్టి ప్రియులారా పశ్చాత్తాపడకపోతుంది. కాబట్టి పశ్చాత్తాపం కావాలా. సేవకుల మీద ఎదురు నిలబడుతున్నప్పుడు ఆ పశ్చాత్తాపం లేకపోతే ఎవరు వర్ధిల్లలేదు, ఎవరు వర్ధిల్లలేదు, ఏం చేసినా వర్ధిల్లలేదు. పశ్చాత్తాపడ. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. చెడుతనం, దుర్మార్గమును విడిచిపెట్టినట్లుగా పశ్చాత్తాపడండి. రెండోదంట వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టలేదు, పశ్చాత్తాపడలేదు. 8:6. మూడోది హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి వాళ్ళు కడిగేసుకోమని ఆ దేవుడు చెప్పిన వాళ్ళు ఆ దుష్టాభిప్రాయం కలిగి ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చెడుతనమును కడిగి వేసుకోలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకసారి కీర్తన 51:10 చూద్దాం. కీర్తన గ్రంథం అప్పుడు నీతి యుక్తములైన బలులను 51:19 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయి. ఎవరు మాట్లాడు, ఎవరు